ఒక్కసారి ఇది విను, ఆ తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయి. ఉంటా. చాలా మంది ఆనందం ఎలా వస్తుందంటే బాగా డబ్బు సంపాదిస్తే వస్తుందంటారు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి, వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు. వాళ్ళని కనుక్కోండి, ఆనందంగా ఉన్నారేమో. కనీసం రెండో పూట తిండి తింటలేదు, చపాతీలు తింటారు. దిక్కుమాలిన బతుకంటే అది కూడా ఒకటే చపాతీ, అందులో రెండోది ఉండదు, బరువు పెరుగుతాడు. చట్నీ ఉండదు, బీపీ వస్తుంది. షుగర్ వేసుకోడు, ఎందుకంటే ఈయనకి షుగర్. ఇంకెందుకది ఒక చపాతీ కోసం 100 కోట్లు సంపాదించాడు, సిగ్గులేకపోతే సరే. మీరు గమనించండి, ఆటో డ్రైవర్ ఎలా ఉంటాడు. వాడు ఆటో అద్దెది, వాడు అద్దెకి తెచ్చుకుంటాడు, పొద్దునే వీడు తెచ్చుకుంటాడు. దానికి సాయంత్రానికి 200 300 కట్టాలి. సాయంత్రం వేసరికి వాడు 600 సంపాదిస్తాడు, 300 అద్దె ఇచ్చేస్తాడు. ఇంకొక 100 రూపాయలు ఇతర ఖర్చులు, పెట్రోలు అవన్నీ పోతాయి వాడికి 200. ఇక 200 మిగులుతుంది కదా, 100 శుభ్రంగా వేసేస్తాడు. వాళ్ళ లెక్క వాడిది. వేసేసి ఇంటికి వెళ్ళి 100 ఇస్తాడు. చంపేస్తాను, పులుసుకో 2 పెట్లు ఎంత చంపేస్తానంట. వాడు బెళ్ళం మహాపతివ్రత, వాడు చెప్పినట్టు వింటుంది. కూర భోజనం వాడు తినేస్తాడు. బయట ఉలక మంచం వేసుకుంటాడు, నెక్కర వేసుకుంటాడు, నోట్లో సిగరెట్ ఎట్టుకుంటాడు. రావో ఈ చందమామ అని పాట పాడతాడు. ఈ కోటీశ్వరుడు కంటే వాడు ఆనందంగా ఉన్నాడు.